సఖీ సఖీ నా ప్రియా సఖీ పదాల వెల్లువతో పలకరించే కథలతో చిగురించే ఆశ నీవే మనసుని తాకగా కగా సఖీ ఓ ఓ ఓ కష్టంలో ఉన్న భారంగా ఉన్న సౌఖ్యంగా ఉన్న ఈ స్నేహం లేకున్నా నువ్వేగా నా తోడుగా సఖీ ఓ ఓ ఓ సఖీ ప్రేమించే మనస్సులో బాధించే బంధము తెలియలేదుగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సోఫాలో నిద్రపోతున్న ప్రియకి కొద్దిసేపటికి మెలకువ వచ్చింది. ఆమె కళ్ళు తెరిచేసరికి తలుపు దగ్గర ఏదో సౌండ్ వస్తున్నట్టుగా అనిపించింది. లేచి డోర్ ఓపెన్ చేయగా డోర్ బయట ఉదయ్, రోహన్ నిల్చొని ఉన్నారు. ఉదయ్ చాలా కోపంతో ఉన్నాడు. అతని చిరాకు అతని మొహంలోనే తెలుస్తుంది. ప్రియ వారిని చూసిన తర్వాత కంగారుపడి డోర్ పూర్తిగా తెరవకుండా కౌసల్యకి ఫోన్ చేస్తుంది. అత్తమ్మా, ఎవరో ఇద్దరు మన ఇంటికి వచ్చారు. వాళ్ళిద్దరూ నా వైపు చాలా కోపంగా వింతగా చూస్తున్నారు. అందుకే భయం వేసి మీకు ఫోన్ చేశా. ఎవరమ్మా వాళ్ళు? వాళ్ల పేర్లేంటో అడువో అని ప్రియ ఇంకా ఏదో చెప్పబోటుండగా రోహన్ ఫోన్ తీసుకుని నేను అన్నయ్య వచ్చాము. ఫస్టు తనని డోర్ ఓపెన్ చేయమని చెప్పు. ప్రియా, వాళ్ళు ఉదయ్ ఇంకా రోహన్? వాళ్లని లోపలికి రానివ్వమ్మా. నేను దగ్గర్లోనే ఉన్నాను. నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ప్రియా డోర్ ఓపెన్ చేసి వాళ్లని లోపలి పిలుస్తుంది. వాళ్లని ఇబ్బంది పెట్టినందుకు ఫీలవుతూ వాళ్లకోసం వాటర్ తెచ్చేందుకు వెళుతుంది. అన్నయ్య, ఎవరి అమ్మాయి మనల్ని లోపలికి రానివ్వకుండా ఆపింది? పైగా మనం వింతగా ఉన్నామని అమ్మకి చెప్తోంది. ఆమెకి మెంటల్ అనుకుంటా. అప్పటికే నీళ్లు తెచ్చిన ప్రియా అతని మాటలు వినేసింది. పట్టరాని కోపంతో వాటర్ ఇవ్వకుండా వారి ముందే తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టేసింది. సోఫాలో కోపంగా కూర్చుని ఉంది ప్రియా. ఇంతలో ఉదయ్కు ఆఫీస్ కాల్ రావడంతో పక్కకి వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రోహన్ సోఫాలో కూర్చున్న ప్రియాకు హాయ్ చెప్తాడు. ప్రియా కోపంగా అతనివైపు చూస్తుంది. వాళ్ల మాటలు విన్నదేమో అనుకున్న రోహన్ సైలెంట్గా అన్నయ్య వైపు వెళ్తాడు. ఉదయ్ ఫోన్ మాట్లాడిన తర్వాత స్టడీ రూంలో కూర్చుని ఆలోచనలో మునిగిపోతాడు. అతను కళ్ళు మూయగానే ప్రియా అతని ఆలోచనలోకి వస్తుంది. వెంటనే తేరుకుని ఉదయ్ ఇలా అనుకుంటాడు. ఏంటి, నేను కళ్ళు మూస్తే ఆ అమ్మాయే కనిపిస్తుంది. ఇంకా ఏదో ఆలోచన చేసేలోగా కౌసల్య వచ్చినట్టుగా అనిపించి బయటకు వస్తాడు. ఇంతలో కౌసల్య ఇంటికి వచ్చి సంతోషంతో ఉదయ్ ఇంట రోహన్ని కౌగలించుకుంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను నాన్నా. మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి రండి. మీకోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తాను రావడంతో అందరూ కలిసి తినడం ప్రారంభిస్తారు. కొన్ని రోజుల తర్వాత తన కొడుకుని ఎదురుగా చూస్తుంటే కౌసల్య మనసు సంతోషంతో నిండిపోయింది. కాని ఉదయ్ ఏదో ఆలోచనలో మునిగిపోయేడు. ప్రియ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించినా కౌసల్య ప్రియకు ప్రేమగా తినిపిస్తుంది. ఆమెపై కౌసల్య చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధకు ఉదయ్ ఇంకా రోహన్ ఆశ్చర్యపోతారు. వాళ్ల ఆశ్చర్యాన్ని గమనించిన కౌసల్య ఉదయ్ ఇంకా రోహణ్ణి తిను ఎవరో మీరు చెప్పగలరా అని అడుగుతుంది. ఉదయ్ ప్రియవైపే చూస్తాడు. ప్రియ కళ్లల్లో ఏదో జ్ఞాపకము మెరుస్తుంది. ఆ ఆలోచన నుంచి బయటికి వస్తూ ఉదయ్ ప్రియవైపు చూస్తూ ఇలా అంటాడు. ప్రియా? ఆ మాట వినగానే అందరూ ఆగిపోయారు. ఉదయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఎప్పుడూ ఎవరిమీద ఆసక్తిని చూపించని ఉదయ్ని చూసి మహీంద్ర ఇంకా రోహన్ ఆశ్చర్యపోతారు. ప్రియ కూడా ఆశ్చర్యంగా ఫీలవుతుంది. భోజనం పూర్తయిన తర్వాత విక్కీ ఎక్కడ డాడీ? కనిపించడం లేదు.
వాడు నిన్ను చాలా మిస్ అయ్యాడు. తినడానికి కూడా ఇష్టపడలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లవలసి వచ్చింది. బయట గార్డెన్లోనే ఉంచుతున్నాం. ఉండు, పిలుస్తాను అని విక్కీని పిలుస్తాడు. ఎరా విక్కీ, నన్ను చాలా మిస్ అయ్యేవా? విక్కీ లోపలికి రాగానే విక్కీ అని పిలుస్తాడు ఉదయ్. అతని గొంతు వినగానే విక్కీ ఉత్సాహంతో పరుగులు తీస్తుంది. విక్కీ ఉదయ్తో బాగా ఆడతాడు. ప్రియా ముఖం ఒక్కసారిగా భయంగా మారిపోతుంది. తను వచ్చినప్పట్నుంచి విక్కీని అలా వదిలేయలేదు. విక్కీ కూడా అంత గెంతలేదు. అది అంత గెంతుతూ పరుగు తీస్తుంటే అప్పటికి మొదట్నుంచి కుక్కలంటే భయపడే ప్రియా కౌసల్యను గట్టిగా పట్టుకుంటుంది. విక్కీ ప్రియా వైపు వస్తుంది. భయంతో ప్రియా హాల్ అంతా పరిగెడుతుంది. విక్కీ కూడా అది ఆటలా భావించి ప్రియా వెనకాల పరుగులు తీస్తుంది. ఆ సమయంలో ఉదయ్ ముందుకు వచ్చి స్టాప్ విక్కీ అంటాడు. ప్రియా భయంతో ఉదయ్ చేయిని గట్టిగా పట్టుకుంది. ఆమెకు తెలియకుండానే ఆమె చేతి గోర్లతో ఉదయ్ చేతిని గీరుతుంది. ఉదయ్ కొంచెం నొప్పిగా చూశాడు కాని చేతిని వెనక్కి తీసుకోలేదు. స్టాప్ విక్కీ, వెనక్కి వెళ్ళు. ఈ సంఘటన చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. ఉదయ్ వారిపై సీరియస్గా చూశాడు. చాలు, ఇంక అందరూ మీ రూమ్స్కి వెళ్ళండి. ప్రియా తలవంచుకొని నిశ్శబ్దంగా వెళ్ళిపోతుండగా వెయిట్, ఇట్వా. ఏమైంది? ఉదయ్ తన గాయాన్ని చూపిస్తూ ఏంటిది అని అడుగుతాడు. అని ప్రియను కిచెన్ వైపుగా తీసుకెళ్తాడు. ప్రియ ఆశ్చర్యంగా ఉదయ్ వైపు చూస్తుంది. ఉదయ్ అక్కడ ఉన్న బౌల్లో విక్కీకి ఫుడ్ పెట్టి ప్రియతో ఇలా అంటాడు. ఏంటలా చూస్తున్నావు? ఇప్పుడు ఈ ఫుడ్ నువ్వే విక్కీకి పెడతావు. నో, ప్లీజ్ ప్లీజ్, నాకు చాలా భయం. ప్రియ మెల్లిగా ముందుకు వెళ్లి ఫుడ్ పెడుతుంది. అది కొంచెం ముందుకు రాగానే ప్రియా భయంతో పరుగుతీస్తుంది. బాధగా ప్రియా సోఫాలో కూర్చుని ఏడుస్తుండగా ఆమె పక్కనే కూర్చుని ఆమెను ఓదారుస్తుంది కౌసల్య. ఉదయ్ అక్కడే నిలబడి ఏం చెయ్యాలో తెలియనట్టుగా ఆమె వైపు చూస్తాడు. ప్రియా బాధను చూసిన కౌసల్య ఉదయ్ వైపు కోపంగా చూస్తోంది. ఇంతలో ఉదయ్కు అతని ఫ్రెండ్స్ నుంచి గ్రూప్ కాలొస్తుంది. ఉదయ్ ఆ కాల్ని కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి తన రూంకి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి తన గదిలో నిద్రిస్తున్న ఉదయ్ తన చేతిమీద ఉన్న ప్రియా చేసిన స్క్రాచెస్ను చిరునవ్వుతో చూస్తూనే ఉంటాడు. మరో గదిలో ప్రియా కూడా నిద్రపోవట్లేదు. అతనిమీద చాలా కోపంతో అతని గురించే ఆలోచిస్తుంది ప్రియా. ఇప్పుడు ప్రియా మనసులో ఉదయ్ మీద ఉన్న కోపం అలానే ఉంటుందా? ఉదయ్ని ప్రియా ఎలా అర్థం చేసుకోబోతుంది? ఉదయ్ ఎందుకు ప్రియను గుర్తు చేసుకుంటున్నాడు? ఫ్రెండ్స్ కాల్ ఎందుకు కట్ చేస్తాడు? ఉదయ్ ప్రవర్తన ప్రియా ఎలా అర్థం చేసుకోనుంది? తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి. బీస్ట్ లవ్, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. మనసలేని మనిషి నీవుగా, మదిని కాల్చమంటే నీవుగా, నీ చూపును మించిన మంటలేదుగా, ఆ చూపున దాగున్న ప్రేమే నీవుగా. అది నిజమే అయితే నా మనసును గాయం చేయవుగా, నీ మనసే నా మనసై నీవే నాయనని తెలిసే వరకు ఈ బాధ తప్పదుగా. ఆ మాట నిజమైతే, నీ ప్రేమ నిజమైతే నాకు ఈ బాధ లేదుగా. ప్రేమించే మనస్సులో బాధించే బంధమో తెలియలేదుగా. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం.